త్రిశూల్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. అపరమేధావిగా గుర్తింపు పొందిన దివ్యమూర్తి మనతో పాటు ఉన్నారు. మీరు అనేక పుస్తకాలు చదివారు. ఆధ్యాత్మికంగా ఎలాంటి పుస్తకాలు చదివారు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. మీరు అనేక పుస్తకాలు ఇప్పుడు 2500 పుస్తకాలు చదివారని, మీరు మంచి అతి తక్కువ వయసులోనే గుర్తింపు పొందారని విన్నాను. సో మీరు ఆధ్యాత్మికంగా ఎలాంటి పుస్తకాలు చదివారు ఒకసారి ప్రేక్షకులు తెలియదు. త్రిశూల్ భక్తి ఛానల్కు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నేను ఆధ్యాత్మికతకు సంబంధించి అనేక పుస్తకాలు చదివాను. అందులో బైబిలు, ఖురాను, భగవద్గీత, మహాభారతం, రామాయణం, ఆదిపర్వం, మహాపర్వం, విరాట పర్వం, పరుషాలు, వేదాలు ఇలాంటి పుస్తకాలు అనేక విధాలుగా చదివాను. నైతిక విలువలకు సంబంధించి, మానవ దృక్పథానికి సంబంధించి, మానవ విలువలకు సంబంధించి, ఆధ్యాత్మిక విలువలకు సంబంధించి, ఆత్మీయ విలువలకు సంబంధించి అనేక పుస్తకాలు చదవడం జరిగింది. అనేక రకరకాల పుస్తకాలు చదివారు కాబట్టి అన్నిటి మీద అవగాహన ఉంటుందని అనుకుంటున్నాను. ముఖ్యంగా హిందువులందరూ రకరకాల పండుగలు జరుపుకుంటున్నారు. అందులో ప్రధానమైనటువంటిది ఉగాది. ఆ ఉగాది పండగ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది కొంచెం వివరించగలుగుతారా? ఉగాది పండుగ గురించి మీరు ప్రత్యేకంగా అడిగారు కాబట్టి ఉగాది పండుగ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఉగాది పండుగ రోజునే మొదటి రోజునే తెలుగు వారికి మొదటి ఉగాది పండుగ రోజునే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక ఈ తెలుగువారి మొదటి పండుగ జరుపుకుంటున్నాం. ఈ ఉగాది పండుగను జరుపుకొని తెలుగు హిందూ కుటుంబానికి చెందిన వారు ఉండరు. ఈ ఉగాది అనే పదం యుగాది అనే పదం నుండి వస్తుంది. యుగాది అనగా సంవత్సరంలో మొదటి రోజు అని అర్థం. చైత్ర శుద్ధ పాఠ్యమ రోజున ఈ యొక్క ఉగాది పండుగ జరుపుకోబడుతుంది. ఈ యొక్క ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం, నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించిన రోజున ఈ యొక్క ఉగాది పండుగ జరుపుకుంటారు. బ్రహ్మ విశ్వ సృష్టిని ప్రారంభించిన రోజు ఉగాది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ యొక్క ఉగాది పండుగను ప్రముఖంగా భారతదేశ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విశేషంగా జరుపుకుంటారు. ఇక ఈ యొక్క ఉగాది పండుగ రోజున ఉదయాన్నే పెద్దలక్కడ లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటు స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించి ఉగాది పచ్చడితో యొక్క పండుగ రోజున వారి దినచర్య ప్రారంభిస్తారు. ఈ యొక్క ఉగాది పండుగ రోజున ఈ యొక్క ఉగాది పచ్చడి ప్రత్యేకమైందనమాట. ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. అంటే తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు ఈ 6 రకాల రుచులతో చేసినటువంటి ఈ యొక్క ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశం ఈ యొక్క ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ యొక్క ఉగాది పచ్చడి కొరకు చెరకు, అరటిపండ్లు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఈ యొక్క ఉగాది పండుగ రోజున దేవాలయాలలో పంచాంగ శ్రవణాలు జరుగుతాయి. అంటే సంవత్సరంలో జరగబోయే ముఖ్యమైన కార్యక్రమాల గురించి పండితులు ప్రజలకు వివరిస్తారు. ఈ పండుగ రోజున సాయంకాలం నాడు కవులు కవి సమ్మేళనం నిర్వహిస్తారు. ఇందులో కవితల గురించి, పద్యాల గురించి పాడుకోవడం జరుగుతుంది. ఉగాది పండుగ గురించి చాలా క్లుప్తంగా వివరించారు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలతో త్వరలో మీ ముందు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రిశూల్ భక్తి టీవీ.